అటు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. లేటెస్ట్ గా ఇప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్ పైన భయంకరమైనటువంటి దాడి చేపట్టింది. కువైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టింది ఇరాన్ డ్రోన్ ఒకటి. సో దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కువైట్ ప్రాంతం మొత్తం కూడా ఆ ఎయిర్పోర్ట్ ప్రాంతం అంతా కూడా మంటల్లో చిక్కుంది. ఎయిర్పోర్ట్లోని ఫ్యూయల్ ట్యాంకర్ని ఢీకొట్టడంతో ఆ డ్రోన్ బేసిక్గా ఇవన్నీ కూడా తనంతట తానే పేల్చుకునేటువంటి ప్రెసైజ్ టార్గెటెడ్ డ్రోన్స్ ఇవి. సో ఈ టార్గెటెడ్ డ్రోన్స్ వచ్చి పక్కాగా ఫ్యూయల్ ట్యాంకర్ని పేల్చడంతో కారణం ఏంటంటే ఆ ఫ్యూయల్ ట్యాంకర్ పేలిపోతే ఆ బ్లాస్ట్ మంటలు ఆ ఎయిర్పోర్ట్ అంతా వ్యాపిస్తూ ఉంటాయి. మంటలతో చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిలో అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో ఇరాన్ టార్గెట్ చేసి ఉంటుంది. సో ఈ బ్లాస్ట్ జరగడంతో ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చి మరి కాసేపట్లోనే ఫ్లయింగ్కి సిద్ధమవుతున్నటువంటి ఆ ప్రయాణికులంతా కూడా ఒకసారిగా పరుగులు తీశారు. వెంటనే అక్కడికి స్పాట్కి ఫైర్ సిబ్బంది చేరుకునే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు, కానీ భారీ స్థాయిలో ఆస్తి నష్టం మాత్రం జరిగినట్టుగా ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. దుబాయ్, సౌదీ, ఖతార్, బహ్రెయిన్పై ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ భీకరమైనటువంటి దాడులతో ట్రంప్పై గల్ఫ్ దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇరాన్ దెబ్బకి ట్రంప్ నెతన్యాహు ఇద్దరికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పాలి. సోఫార్ ఒకసారి ఇజ్రాయెల్ ఉన్నటువంటి బెన్ గురియన్ ఎయిర్పోర్ట్, ఇది రీసెంట్ డేస్లో వార్ నేపథ్యంలో దెబ్బతిన్నటువంటి ఎయిర్పోర్ట్. అక్కడ ప్రైవేట్ జెట్స్ పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. 9 ప్రైవేట్ జెట్స్ నష్టమయ్యాయి. రన్వే పూర్తిగా దెబ్బతినింది. సో అక్కడ తీవ్రమైనటువంటి రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రోజుల పాటుగా ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఇది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి బెన్ గురియాన్ ఎయిర్పోర్ట్, టెలవీవ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక యుఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై కూడా దాడి జరిగింది. ఏవియేషన్ ఫ్లైట్స్ మొత్తం కూడా దెబ్బతిన్నాయి. సుమారుగా 6 ఫ్లైట్స్ A380 అనేటువంటి 6 ఎయిర్ క్రాఫ్ట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాన్ని కూడా టెంపరీగా క్లోజ్ చేశారు. గ్లోబల్ లెవెల్లో ఇది సేవలు అందిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకసారిగా ఈ దెబ్బతో అతలాకుతలం అయిపోయింది. ఇక ఇరాన్లో ఉన్నటువంటి షిరాజ్, తబ్రీజ్, బుషీర్ అండ్ అదర్ IRGC బేసెస్ పైన కూడా దాడి చేసింది అమెరికా అండ్ ఇజ్రాయెల్. వీటితో పాటుగా పలు కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్లను కూడా ధ్వంసం చేసింది. ఫైటర్ జెట్స్ డెస్ట్రాయిడ్ ఆన్ గ్రౌండ్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ డెస్ట్రాయిడ్, హ్యాంగర్స్, రన్వే హిట్స్. సో రన్వేలు పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. హ్యాంగ్ చేసి ఉన్నటువంటి విమానాలు దెబ్బతిన్నాయి. ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు మొత్తం కూడా నాశనం అయిపోయాయి. ఇది ఇరాన్లో జరిగిన నష్టం. అంటే ఏ స్థాయిలో ఎయిర్పోర్ట్లు ధ్వంసమవుతున్నాయి, వార్లో ఏ స్థాయిలో నష్టపోతున్నాయి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీంతో పాటుగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇప్పుడు కువైట్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బహ్రెయిన్ ఎయిర్పోర్ట్, సౌదీ అరేబియా, అబుదాబి ఈ ప్రాంతాల్లోని ఎయిర్పోర్ట్లు కూడా పూర్తిగా ధ్వంసమవుతూ ఉన్నాయి. సో ఏవియేషన్ ఇంపాక్ట్ తలెత్తుతోంది. దుబాయ్, టెలవీవ్ ఈ ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఇవన్నీ కూడా కువైట్ ఎయిర్పోర్ట్లోని విజువల్స్. ఒక ఆయిల్ ట్యాంకర్ డైరెక్ట్గా టార్గెట్ చేసి డ్రోన్ అటాక్ చేయడంతో ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒకసారి కువైట్ ఎయిర్పోర్ట్ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది, ఆ దాడికి సంబంధించిన విజువల్ చూద్దాం. రైట్. సో ఈ దాడికి సంబంధించి ఆ విజువల్ చూస్తున్నాం. చాలా పెద్ద మొత్తంలో భీకరమైనటువంటి దాడుల కారణంగా కువైట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు పూర్తిగా నిలిపివేయబడింది. అక్కడి నుంచి రాకపోకల అంతరాయం కలుగుతోంది. సుమారుగా అక్కడికి వచ్చినటువంటి కొన్ని వేలాది మంది జనం మొత్తం కూడా ఇప్పుడు ప్రయాణికులంతా కూడా తిరిగి ప్రయాణం అంటే మళ్ళీ వారు వెళ్లాల్సి వచ్చింది. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఇప్పుడు ఇబ్బంది తలెత్తోంది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు పూర్తిగా మూసివేసినట్టు తెలుస్తోంది. సో కువైట్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ దాడికి ఇరాన్ క్లెయిమ్ చేస్తున్న మాట ఏంటంటే, IRGC చెప్తున్న మాట ఏంటంటే, మీరు అమెరికాకి సపోర్ట్ ఇవ్వడం ఆపేయండి. అమెరికా, ఇజ్రాయెల్కి మీరు సపోర్ట్ ఇస్తున్న రోజుల్లో ఈ రకంగా దాడి చేస్తూనే ఉంటా. మీరు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపైన ఒత్తిడి తీసుకురండి, యుద్ధాన్ని ఆపేయమని చెప్పండి, యుద్ధానికి ముగింపు పలకమనండి. వాళ్ళు కూడా అంతకంతకు శాస్త్ర అనుభవించాల్సిందే. లేదు అనుకుంటే కనుక చాలా పెద్ద మొత్తంలో దాడి చేయాల్సి వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఇప్పటి వరకు సుమారుగా $180 బిలియన్ ఖర్చు చేసింది అమెరికా కేవలం యుద్ధం కోసం. సుమారుగా ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేయాల్సి వచ్చింది. అటు ఇజ్రాయెల్ ఏమో సుమారుగా $30 బిలియన్ ఒక వారానికి $30 బిలియన్ నష్టపోతోంది ఒక వారానికి. అంటే సుమారుగా
మన భారత కరెన్సీలో 75 కోట్ల రూపాయలు ఒక వారానికి, 75,000 కోట్లు సారీ. సో ఆ స్థాయిలో తీవ్రంగా నష్టపోతోంది. ఇటు ఎయిర్పోర్ట్లు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పూర్తిగా కుప్పకూలిపోవడంతో ఆ దేశాలన్నీ కూడా అతలాకుతలమవుతున్నాయి. ప్రపంచ దేశాలపైన ఈ ప్రభావం పడుతోంది. సో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు ఒక్కసారిగా నిలిపివేయడంతో అక్కడ ప్రయాణికులు మొత్తం కూడా షాక్ గురయ్యారు. ఎటు వెళ్ళని పరిస్థితి, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటూ ఉంటాయి. అక్కడ నుంచి వెళ్ళేటువంటి ఫ్లైకి సిద్ధంగా ఉన్నటువంటి ప్రయాణికులు ఉండుంటారు. రన్వేస్ దెబ్బతినిపోయాయి. సుమారుగా 6 విమానాలకి ఈ మంటలు వ్యాపించి అవి కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. సో కువైట్ ఎయిర్పోర్ట్ని ఇరాన్ దాడి చేయడంతో ఇప్పుడు దీని ప్రతీకార దాడిలో భాగంగా ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్ ఇస్తూనే ఉంది. ఇజ్రాయెల్ ఇంకా టెహరాన్ నగరంలోని కీలక స్థావరాలపైన, ఐఆర్జీసీ కమాండోస్ ఉన్నటువంటి స్థావరాలపైన, ఆర్మీ సెక్టార్స్ పైన ఈ దాడి కొనసాగిస్తోంది. రైట్. సో ఇది కేవలం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై దాడి చేసే సంఘటనకు సంబంధించి ఇజ్రాయెల్ కూడా రియాక్ట్ అయింది. సో ఇజ్రాయెల్ కథనం ఒకటి, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేటువంటి ఒక వెబ్సైట్లో నేను చూస్తున్న ఈ వార్త. సో డ్రోన్స్ టార్గెటెడ్ ఏ ఫ్యూయల్ ట్యాంక్ ఎట్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాజింగ్ ఏ ఫైర్ బట్ నో క్యాజువాలిటీస్. సో ఇప్పుడు ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు. బట్ ఆ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్యూయల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కన ఉన్నటువంటి మరొక 6 విమానాలకు కూడా ఈ మంటలు వ్యాపించి అవి కూడా పూర్తిగా ధ్వంసమైనట్టుగా టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనంలో వచ్చినటువంటి ఒక వార్త చెప్తున్నాను మీకు. అట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ వర్ యాక్టివేటెడ్ ఇమీడియట్లీ. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటినట్టుగా తెలుస్తోంది. ఇది ఒకటే కాదు, ఇంకా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై జరిగినటువంటి దాడికి సంబంధించిన సంఘటనలో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ కూడా ఆ టెహరాన్ నగరం పైన భయంకరమైన దాడులు చేస్తోంది. టెహరాన్ ఉన్నటువంటి ఐఆర్జీసీ కమాండెంట్స్ ఉన్న చోట, ఆర్మీ వెపన్స్ ఉన్న చోట భయంకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఒకసారి లాస్ విషయానికి వస్తే, కేవలం ఈ వార్ సమయంలో అక్కడ యుఎస్ ఎక్స్పెన్సెస్ అండ్ యుఎస్ కేవలం ఈ యుద్ధం సమయంలో ఖర్చు చేసిన డబ్బుల విషయాన్ని మనం మాట్లాడుకుంటే కనుక $180 బిలియన్ ఖర్చు చేసింది. సో దానికి మించే ఉండొచ్చు. బట్ నేను చెప్తోంది కేవలం ఈ అటాక్ మూలంగా నష్టపోయిన నష్టం మాత్రమే. యుద్ధం కోసం వాళ్ళు మిసైల్స్ ఖర్చు చేసింది, వాళ్ళు అటాక్ చేయడంలో ఉపయోగించిన ఎయిర్ క్రాఫ్ట్లని వాటికి సంబంధించి దగదు వేరే. కానీ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాత్రమే $180 బిలియన్ డైరెక్ట్గా యుఎస్ నష్టపోతే ఇజ్రాయెల్ సుమారుగా 12